ఒక సెకండ్ ఒక నీకైతే ఈ వీడియో వల్ల కొంచెం యూస్ఫుల్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నా. నువ్వు పూర్తిగా చూడు ఒకసారి. నేను చెప్తున్నాను, నేను 4 సంవత్సరాల నుంచి అయితే ట్రై చేస్తానే ఉన్నా, కానీ కుదరడం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వర్కౌట్ చేసి అయితే నేను డైట్ కూడా సరిగ్గా చేయలేదు. డైట్ చేయకుండా కొంచెం కొంచెంగా వర్కౌట్ చేసుకుంటా 4 సంవత్సరాలు అయితే గడిపేశాను. ప్రాబ్లమ్స్ చూసుకుంటా, అప్పులు కట్టుకుంటా, అలాగే వర్క్ చేసుకుంటా అయితే గడిపేసిన. 4 సంవత్సరాల తర్వాత ఇది కూడా ఇదే నా బాడీ రిజల్ట్ అయితే చూడ ఎలా ఉందో. కానీ ఇప్పుడైతే నేనైతే ఒక ప్లాన్ అయితే మేము ముందుకు వచ్చేసి అదేంటంటే నేనైతే ఇప్పుడు నేను ప్రతిరోజు డైట్ వర్కౌట్ ఏం చేస్తున్నాను అనే దాని గురించి అయితే నాకు ఒక క్లారిటీ ఉంటుంది, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు కూడా అయితే చేయగలుగుతారు. ఇది ఎందుకంటే ఇది చాలా ఈజీ. నా బడ్జెట్ లో నేను చేయగలిగింది నేను చేస్తానే ఉన్నాను, మీరు కూడా చూస్తూనే ఉండండి. ఇదే అనమాట నా పరిస్థితి అయితే. ప్రతిరోజు నా వర్కౌట్ అలాగే నా డైట్ అలాగే నేను చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటా అయితే ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ నేమ్ అయితే వచ్చేసి మధు వరల్డ్ బ్లాగ్స్. మీరు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంతవరకు నేనైతే ఏం చేయలేకపోయాను మామ. మీరు కూడా ఏమన్నా చేస్తుండొచ్చు, లేకపోతే లేదు. కనీసం మన బాడీ ఫిట్నెస్ అయినా సరే మనం అయితే ఇంప్రూవ్ అయితే గ్రోత్ అయితే చేసుకోవాలి. అది ఫిట్ గా ఉంటేనే మనం ఎంతో యాక్టివ్ గా ఉంటాం, ఎంతో ఎనర్జీగా ఉంటాం కూడా. బాడీ ఏ వర్క్ అయినా మనకైతే అనుకూలంగా ఉంటది, యాక్టివ్ గా ఉంటది, సూపర్ గా ఉంటది. అది ఏదైనా ఎక్సలెంట్ అని చెప్పాలి. అందుకే నేను ఈ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వర్కౌట్ చేసి వీడియో తీయాలంటే అది మామూలు విషయం కాదు. ఈజీగా క్రేజీ అయిపోతుంది. దానికంటే ఒక ఓపిక కావాలి, దానికంటే ఒక టైం ఉన్నా లేకపోయినా సరే చేసి పెట్టాల్సిందే. ఎందుకంటే మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో మీరు మీకోసమైనా సరే నేనైతే ఈ వీడియో చేసి పెడుతూనే ఉండాలి. అదనమాట ఈ వీడియో ప్లాన్, నా ప్లాన్. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా దగ్గర అయితే డమ్ముల్స్ అయితే లేవు. ఈ గిడపర్తో అయితే నేను చేస్తున్నాను. ఈ గిడపర్ వచ్చేసి ఒక 15 కిలోలు ఉంటుంది వెయిట్. దీంతో నేను 20 లెక్కన అలాగా 3 రౌండ్లు అయితే చేశాను. తర్వాత నేనైతే పుషప్స్ అయితే తీసాను. ఇలాగా రౌండ్ కి 20 లెక్కన 3 రౌండ్లు తీసాను. 60 పుషప్స్ అయినాయి. కాకపోతే మనం 20 ఒకేసారి కొట్టలేము. సో మనకి ఎంత చేయగలుగుతాం అంత చేసి ఇదిగోండి ఇలా గ్యాప్ తీసుకోవాలి. అలా గ్యాప్ తీసి మళ్ళీ ఒక 15 సెకండ్లు 10 సెకండ్లు ఆగి మళ్ళీ మనం అనుకున్న 20 పుషప్స్ అయితే కొట్టేసి మరి అయితే అక్కడ నుంచి లేయాలి మనం పైకి. అప్పుడు దాకా లేకూడదు అక్కడ నుంచి పైకి. ఇదే సింపుల్ ట్రిక్ కదా. వర్కౌట్ అయిపోగానే పాలు గ్లాస్ తాగాను. తర్వాత షాప్కి వెళ్ళి అయితే నేను 5 రూపాయలు లెక్కన మిల్లీ మేకర్స్ ప్యాకెట్లు ఒక 3 తీసుకున్నాను. తర్వాత ఒక గుడ్డు తీసుకున్నా. వీటిని అయితే రెడీ అయితే చేసేసాను. చూడండి కుకింగ్ అయితే ఇలా వచ్చింది. తర్వాత ఫైనల్ గా తినడానికి అయితే రెడీ అయిపోయాను, తినేసాను. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఒక రోజు రైస్, 2 చేపల ముక్కలు. ఇప్పుడు నేను ఈవినింగ్ అయితే చపాతీ తినేసాను. కంప్లీట్ అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.